దయచేసి అందరూ తలలు ఉంచుకోండి. ప్రార్థన. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం. మరి ముఖ్యంగా మా ఆత్మలను రక్షించుకుని శక్తిగల వాక్యంలోనికి మేము వెళ్ళబోచుండగా సాత్వికమైన మనసుతో వివేకం కలిగి మీ మాటలు అంగీకరించిన ఆయన హృదయంలో భద్రపరుచుకొని వాటి చొప్పున నడిచే ధన్యత భాగ్యమును మా అందరికీ దయచేయండి. అలాగే తండ్రి, మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క ప్రార్థనను ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబాన్ని కూడా మరొకసారి దీవించండి. అలాగే వింటున్న వాక్యము హృదయంలో భద్రపరుచుకొని వాటి చొప్పున నడిచే ధన్యత ఈ కుటుంబానికి మా అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. మరి ఈ సందర్భంలో కొన్ని విలువైన మాటలు మనం జీవగ్రంథం నుండి పరిశీలిద్దాం. ప్రియమైన బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడును. లోకాసువార్త 11వ అధ్యాయము, లోకాసువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ముందుగా మనం చదువుకున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడునని యేసుక్రీస్తు వారు చెప్పాడు. సందర్భం ఏంటి? ఆ సందర్భం ఏంటి? దేనిని అడగమన్నాడు అని మనం ఈరోజు మరి కొన్ని విలువైన సంగతులు మనం ఈ సందర్భంగా మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటను ఈనాడు చాలామంది దేవుడు అడగమన్నాడు కదా అని ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి అవసరాలు, అక్కర్లు, ప్రతి సమస్య, ప్రతి విధమైనవన్నీ కూడా మరి అడగటం అనేది మనం చూస్తాం. దానికి సమయాన్ని ఎంతో వెచ్చించి సుమారు గంటల తరబడి రాత్రి పగలనక మరి అడగటం అనేది మనం చూస్తాం. దానికి రాత్రి అంతా అడగటం, పగలంతా అడగటం. ఏమడుగుతున్నావు అని అంటే, దేవుడు అడగమన్నాడు కాబట్టి మా అవసరాలన్నీ మేము అడుగుతున్నామని చెప్పటం అనేది మనం వింటాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. దేవుడు అడగమన్నాడు కదా అని ఏమి అడగాలో మనం తెలుసుకోవాలి. దేవుడు అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడగటం కాదు, కానీ దేవుడు ఆ సందర్భంలో అడగమంది ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇక దీని గురించి మనం ఆలోచిస్తే, మరి ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని ఏమైనా అడగమన్నాడా, లేదంటే ఏదైనా అవసరాలు అడగమన్నాడా, లేదంటే ఏదన్నా సమస్యగా అడగమన్నాడా, లేదంటే ఏమన్నా ఈ లోక సంబంధమైన అడగమన్నాడా అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో 6 దినాలు మీకోసం నేను కష్టపడ్డాను. గుర్తుపెట్టుకుని ఈ మాట, 6 దినాలు మీకోసం నేను కష్టపడ్డాను. ఈ 6 దినాల్లో మీకు అవసరమైన ప్రతిది కూడా నేను చేసేసాను. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మీకు అవసరమైనది ప్రతిది కూడా నేను చేసేసాను. మరి చేసి ఎవరికి ఇచ్చాను? మీకు ఇచ్చాను. మీకు లోపరిచేసేసాను అది అన్నాడు. ఒకసారి ఆదికాండం 9వ అధ్యాయం చదివయ్యా. లోపరిచిన అనే మాట ఉండిద్ది 9వ అధ్యాయం. చూడండి, ఈ ప్రకృతి అంతా 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నంత పని చేశాడు. దేవుడు విశ్రాంతి తీసుకున్నంత పని చేశాడు. ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, మనందరి కోసమే, ఈ భూ ప్రపంచంలో ఉన్న వారందరి కోసము దేవుడు 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడి పనిచేసి మరి మన పాదాల కింద ఈ భూమిని, మనం తినేటటువంటి వాటన్నిటినీ మన పాదాల కిందే పెట్టేశాడు దేవుడు. చూడండి, పెట్టేసి లోపరిచని అంటున్నాడు. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము వచనం చెప్పు, 2వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, మీ భయమును మీ బెదురును
అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగులన్నిటికీ, ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి, అదిగో చూసారా, అవి మీ చేతికి ఏం చేయబడ్డాయి? అప్పగించబడి ఉన్నాయి. ఇదిగో ములక్కాయలు అప్పగించబడి ఉన్నాయి. అవునా? అందుకే అట కోసుకొని బొలుచు పెట్టుకుంటున్నాం మనం కదా. కోళ్ళు అప్పగించబడి ఉంది, తింటున్నాం అందుకే. మాంసం అప్పగించబడి ఉంది, తింటున్నాం అందుకే. చేపలు అప్పగించబడి ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా మనకు అప్పగించబడి ఉంది, తింటున్నాం. మందులు మనకు అప్పగించబడ్డాయి. కావున మందులు మన మింగట్లా ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంటే మందులు వచ్చినాయి. మరి అప్పగించాడా లేదా? మనకు అవసరమని అన్నీ అప్పగించాడు. నూనె అప్పగించాడు. కాటుక కొంతమంది నూనె పెట్టుకుంటారు, తలకు నూనె లేకపోతే బతకలేరు కదా, తలనొప్పి వచ్చేసింది. మరి బట్టలు ఇచ్చాడు. తర్వాత మంచి మనం వాడేటటువంటి సబ్బు, వెరైటీ సబ్బులు చేసుకున్నాడు. మంచి స్మెల్ వచ్చే సబ్బులు చేసుకున్నాడు. షాంపులు, మనకి ఏదైతే అవసరమో అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా అన్నీ చేసేసాడు. చేసి నీ పాదాల కింద పెట్టి వాటిని మీరు అనుభవించండి అని చెప్పేశాడు. వాటిని మీరు వాడుకోండి, వాటిని అనుభవించండి, అన్నీ మీకోసమే. అయితే మీరు మాత్రం నా కోసం బ్రతకాలి అని చెప్పి ఈ 6 దినాలు కష్టపడి 7వ దినాన ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే మరి ఈ లోకాసువార్తలో చెప్పబడుతున్నటువంటి మాట ఈనాడు చాలామందికి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు అడగమన్నాడు కదా అని ఆల్రెడీ అన్నీ ఇచ్చేసేసాడు. అన్నీ ఇచ్చాడు, నీకు అవసరమైన అన్నీ ఇచ్చేసేసాడు. కానీ అడగమన్నాడు, కానీ ఏం అడగమన్నాడు అనేది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఏం అడగమన్నాడు అంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి మనిషి పాపము నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చాడని మనకు తెలుసు కదా. పాపం నిమిత్తం ఆయన మరి పశ్చాత్తాపం చేయాలని మరి బలిచ్చి ప్రతి మనిషి ఆయన బలైపోయి ప్రతి మనిషి కోసం ప్రతి పాపం నుండి విమోచించాలని యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారి కోసం ప్రాణం పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. శిష్యులకి ఏమి నేర్పిస్తున్నాడు? ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు చూడండి జాగ్రత్తగా. లోకాసువార్త 11వ అధ్యాయము. మీరు ఫస్ట్ నేను చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకోవాలి. సమస్తం మన పాదాల కింద పెట్టాడు, మనకి లోపరిచాడు అన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం లోపరిచాడు. తలకాయ నొప్పి ఉంటే బిళ్ళ ఇచ్చేసేస్తున్నాడు. అది ఆయన నోటి నుండి వచ్చిందే. ప్రతిది కూడా ఆయన నోటి నుండి వచ్చిందే. మనం తింటున్న ప్రతి పదార్థం ఆయన కలగజేసిందే. ఇది ఉంది, ఇది లేదంటాం లేకుండా సమస్తము నువ్వు అడగకముందే మొత్తం చేసి నీ పాదాల కింద పెట్టాడు. అంటే ప్రకృతి గురించి నువ్వు అడగాల్సిన అవసరత లేదు అని మనకి అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకునే మాట. అంటే ఆత్మీయ జ్ఞానం ఎలా ఉండిద్దో మనం తెలుసుకోవాలి. శరీర సంబంధమైన బోధ ఉండిద్ది, ఆత్మ సంబంధమైన బోధ ఉండిద్ది. శరీర సంబంధమైన బోధ ఎలా ఉండిద్ది అంటే ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని ఆశ చూపించిద్ది ఆ బోధ, అది వేరు. ఆత్మ సంబంధమైన బోధ ఏంటంటే ఆత్మను బ్రతికిచ్చిద్ది, నిత్య జీవాన్ని ఇచ్చిద్ది. ఈ శరీరం ఏముంది, 60-70 సంవత్సరాల్లో మొన్నది వెనకటి వలె మొన్నవును, ఏమీ మనం ఎక్కడి నుంచి తీసుకొని పోలేము. కానీ ఆత్మకు మాత్రం అప్పుడే జీవితం ప్రారంభమైద్ది. అప్పుడే ఆత్మకు జీవితం అనేది ప్రారంభమైద్ది. నిత్య నరకం ప్రారంభమైద్ది, నిత్య శిక్ష ప్రారంభమైంది. దానిని తప్పించడానికి, అది ఘోరమైనటువంటి పని కాబట్టి దాన్ని తప్పించడానికి యేసుప్రభు వారు వచ్చాడు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఈ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు చూద్దాం. లోకాసువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ఎవరు అడిగారు? శిష్యులు అడుగుతున్నారు. అయ్యా యోహాను గారు, అమ్మ నిద్రపోపాకండి, యోహాను గారు నిద్ర ముందుకు రండి మీరు. ఇక్కడ స్పీకర్ ఇద్దరు పెట్టుకోండి, కుర్చీలు మీరు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. చూస్తారా, శిష్యులు అడిగారు, అయ్యా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పయ్యా అని శిష్యులు అడిగారు. అందుకు ఆయన నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు
తండ్రి నీ నామం తండ్రి నీ నామం ఇలా చేయమంటున్నాడు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును నీ రాజ్యం రావాలి అంటున్నాడు. నీ రాజ్యం రావాలని కోరుకోమంటున్నాడు. అంటే యేసు రాజ్యం రావాలని, ఆయన రాజ్యం రావాలని కోరుకోమంటున్నాడు. అప్పటికి రాలా. యేసు రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన రాజ్య స్థాపన 3000 మందితో స్థాపించబడింది. ఆ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయమంటున్నాడు. తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, కావలసిన అనుదిన ఆహారము మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వానికి క్షమించున్నాము గనుక మా పాపములు క్షమించుము, మమ్మల్ని శోధంలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. చూసారా, ప్రార్థన నేర్పిస్తున్నాడు. నీ రాజ్యం రావాలంటున్నాడు, రావాలని ప్రార్థన చేయండి అంటున్నాడు. అప్పటికి రాలేదు కాబట్టి రావాలని ప్రార్థన చేయమంటున్నాడు. ఇక అట్టాకే అది కంటిన్యూ అవుతూ 13వ వచనంకి వచ్చేసరికి దేవుడు ఏమడుగుతున్నాడు చూడండి. దేవుడు ఏమడుగుతున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. చూసారా అన్నాడు. మళ్ళీ చదువు. తన్ను అడుగు వారికి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని నేను. అంటే దేవుడిని ఏం అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మని అడగమంటున్నాడు. నీ రాజ్యం వచ్చునుగాక అని అడగమంటున్నాడు. అప్పటికి రాజ్యం రాలా, అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా భూమి మీదకి రాలేదు. కానీ వచ్చినట్లు అడగండి అయ్యా, రావాలని అడగండి అయ్యా. అడిగితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా మీకు ఇస్తాడని చెప్పి అడగమన్నాడు. ఏం అడగమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏం అడగమన్నాడు? రాజ్యమును అడగమన్నాడు, ఆయన పరిశుద్ధాత్మను అడగమన్నాడు. అడిగితే నిశ్చయముగా మీకు ఇస్తానన్నాడు. అప్పటికి రాలేదు కాబట్టి వస్తాయి అడుగు అని అన్నాడు. ఇప్పుడు రాజ్యం ఎప్పుడు వచ్చిందని చెప్పాను? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3000 మందితో రాజ్యస్థాపన జరిగిందని చెప్పాను. వాళ్ళు అడిగిన దానికి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత రాజ్యస్థాపన వచ్చింది. ఇక రాజ్యం గురించి అడగాల్సిన వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని అడగాల్సిన అవసరత లేదు, వచ్చేసింది. ఇక ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి అడగమన్నాడుగా, అడిగితే నిశ్చయముగా ఇస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? స్థిరంగా భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? పెంతెకోస్తు అనే పండుగ దినాన స్థిరంగా భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చినటువంటి ఆ దేవుడు ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారిలోనికి ఒక వరంగా వస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2:38 వచనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 2:38 వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూసారా, పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుదురు అంటున్నాడు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ పెంతెకోస్తు అనే పండుగ దినాన భూమి మీదకి వచ్చేసేసాడు. ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారిలోనికి వస్తున్నాడు. ఇప్పుడు ఆత్మను అడగమన్నాడుగా, అడుగు వారికి ఆత్మను నిశ్చయంగా దయచేస్తానని చెప్పాడు కదా, దయచేసేసాడు. అంటే వాళ్ళ అడగమన్నది 2 వచ్చేసాయి. రాజ్యం స్థాపన జరిగింది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయి, నీ పరిశుద్ధాత్మ దయచేయి నాయన అని మనం ప్రార్థన చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఎందుకంటే మనలోకి వస్తాడు ఇక ఆయన. బాప్తీసం మనస్ఫూర్తిగా బాప్తీసం తీసుకుంటే ఆయన మనలోకి వచ్చేసేస్తాడు. మనం కూడా తండ్రిని అయ్యా నీ పరిశుద్ధాత్మని అనుగ్రహించు తండ్రి అని ఆ ప్రభువుని తండ్రిని అడుగుతుంటే తప్పే ఉంది. కాబట్టి స్థిరంగా రావాలని శిష్యుల్ని అడగమన్నాడు, వచ్చేసేసాడు. అర్థమవుతుందా? వచ్చాడు. ఇప్పుడు అడుగుడి అనే మాట వాళ్ళ విషయంలో నెరవేర్పు జరిగింది. కానీ ఈనాడు ఏం జరుగుతుందంటే అడగమన్నాడు కదా అని రాజ్యాన్ని గురించి అడగమన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ ఇస్తానికి అడగమన్నాడు అన్న సంగతి పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ అడగటానికి మొదలు పెట్టేసేసారు.
ఇది బైబిల్ ఏం చెబుతుందంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 వరకు. కాబట్టి ఏమి తిందుము, బాగా వినండి, అడగమన్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమోనని చింతించొద్దు. అంటే చింతించొద్దు అంటే అర్థం ఏంటి? వాటి గురించి మీరు ఆలోచించొద్దు అనే అర్థం. ఆలోచించొద్దు అన్నాడంటే అడగమన్నాడని అర్థమా? వాటి గురించి మీరు చింతించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని వేటిని గురించి కూడా చింతించొద్దు అంటే ఆలోచించొద్దు. ఆలోచించొద్దనే చెప్పాడు. ఇక అడగమని చెప్తాడా? ఆలోచించొద్దు. ఎందుకంటే మీకు అక్కడున్నవన్నీ కూడా మీ పక్కనే ఉన్నాయి. మీ ప్రతి అవసరత తీరుస్తుంది భూమి. పక్షులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. మీ ప్రతి తలకాయ నొప్పి ఉంటే ఎవరు తీరుస్తున్నారు అవసరత? దేవుడు కదా. వెంటనే ₹1 ₹2 ఇచ్చి బిల్ల కొనుక్కుంటున్నాం, వేసేసుకుంటున్నాం, తలకాయ నొప్పి తగ్గిపోతుంది. కడుపులో నొప్పి ఉందనుకోండి, వెంటనే ఒక ₹10 ఇచ్చి బిల్ల తీసుకుంటున్నాం, వేసేసుకుంటున్నాం, కడుపులో నొప్పి తగ్గిపోతుంది. అంటే ప్రతి అవసరం తీరుస్తున్నాడు కదా. నువ్వు అడిగేవానా? అడగలేదు కదా. అడగక ముందు అన్నీ ఇచ్చాడా లేదా? అయితే ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా అన్నీ ఇచ్చేసేసాడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమోనని, ఏమి ధరించుకుందుమోనని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవుడి జ్ఞానము వాళ్ళకి తెలియదు కాబట్టి, అర్థం కాలేదు కాబట్టి వారు విచారిస్తారు. అయితే మీకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. మనకు తండ్రి అని దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం 3 పూటలు అన్నం తింటున్నామంటే ఆయన దయే కదా. మరి ఆయన అన్నీ ఇచ్చేసేసాడు. మనకి బిడ్డలు కావాలంటే బిడ్డల్ని ఇచ్చాడు, మరి భర్తనిచ్చాడు, భార్యని ఇచ్చాడు, అన్నీ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా ఆయన మనకి ఇచ్చేసేసాడు. ఇంకా అవసరం ఏంటంటే ఆయన యొక్క జ్ఞానం అవసరం. ఆత్మరక్షణ పొందుకోవాలంటే ఆయన యొక్క జ్ఞానం అవసరం. అర్థమవుతుందా? ఆత్మరక్షణ పొందుకోవాలంటే ఎవరు అవసరం? మనకి జ్ఞానం అవసరం. శరీరానికి అన్ని చేసేట్టుగా మరి ఇప్పుడు ఆత్మరక్షణ పొందుకోవాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి, వాక్యం కావాలి. అడగమన్నాడు ఆ మాట. ఇప్పుడు ఈ మాట ముందు చదువు, 34 వరకు చదువు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును చూసారు. ఏమన్నాడు? మనం అసలు ముందు ఏమి వెతకాలంట? మీకు అక్కడికి ఉండేవేవో నాకు ముందుగానే తెలుసు అన్నాడు. కానీ మీరేం చేయాలంటే మొదట అన్నాడు. మొదట అనే పదాన్ని వాడాడు. మొదట మీరు ఆయన రాజ్యమును, క్రైస్తవులైనటువంటి వారు వెతకవలసింది ఏంటంటే ఆయన రాజ్యమును. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతి అనగా వాక్యము, మాట. ఆయన మాట గ్రంథంలో ఉంది. ఏం చెబుతున్నాడు అని ఆయన నీతిని వెతకాలంట. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకమంటే మనిషి ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు మొదట ఏం వెతుకుతున్నాడు? రాత్రి పగుళ్ళు ఏం అడుగుతున్నాడు దేవుణ్ణి? ఏం వెతుకుతున్నాడు దేవుణ్ణి? చెప్పాలి. ఏం వెతుకుతున్నాడు? భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నాడా లేదా? ప్రార్థన పేరుతో, ఉపవాస పేరుతో ఏమడుగుతున్నాడు రాత్రి పగుళ్ళు దేవుణ్ణి? అయ్యా ఏమి తిందునయ్యా, ఏమి ధరించుకుందునయ్యా, ఏమి ఉద్యోగం వచ్చిద్దయ్యా, ఏ అవసరత తీరుస్తావయ్యా అని అన్నం మానేసి అహోరాత్రులు అడుగుతున్నాడు. మరి దేవుడు ఇచ్చాడా లేదా? మరి ఇచ్చిన దేవుడిని అబద్ధికుడిని ఎందుకు చేయాలి? మనం ఇచ్చిన దేవుణ్ణి ఏమి ఇయ్యలేదని అబద్ధికుడిని ఎందుకు చేయాలి? ఇస్తాడయ్యా. నీకు అక్కరకున్నవేవో నాకు ముందుగానే తెలుసు. నువ్వు అడగలేదు సముద్రం చేయమని, నువ్వు అడగలేదు నీళ్లు చేయమని, నువ్వు అడగలేదు కాయలు చేయమని. నేను మిమ్మల్ని ప్రేమించి వీటన్నిటిని మీకోసం చేశాను. అయితే మీ ఆత్మ రక్షించుకోవటానికి ప్రయత్నం చేయండి. అది నిత్యము నాశనానికి వెళ్ళబోతుంది అంటున్నాడు. దానికి శిక్ష పడబోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాన్ని రక్షించుకోవటానికి మీకోసం నేను ఎంతో బాధపడుతున్నానని దేవుడు అంటున్నాడు. కానీ ఆయన బాధను పక్కన పెట్టేసరి ఈనాడు అడగమన్నాడు కదని భౌతికమైన వాటన్నిటిని, అన్నం నీళ్లు మానేసి రాత్రి బొగులు అడగటానికి ప్రారంభిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అది తండ్రి మనసు అది కాదు. తండ్రి అది కోరుకోవటం లేదు. ఇదిగో ఏమన్నాడు, చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నేను ఇస్తాను అంటున్నాడు.
మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకాలి. ఇక అవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పాడు. ఇస్తానన్నాడా? ఈయన అన్నాడా? అంటే అడిగితే ఇస్తానన్నాడా? రాజ్యాన్ని వెతికితే ఇస్తానన్నాడా? అది మొదట ఆయన మాట. అదిగో బైబిల్లో ఆయన మాటలు ఉన్నాయి. ఆయన మాటలు వెతకాలి. ఆయన రాజ్యం అంటే పరలోకం ఉంది. ఆయన పరలోకం గురించి వెతకాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే నీకు అవసరమైనవి నాకు తెలుసు, నేను ఇచ్చేసేస్తాను అవి. వాటి గురించి నువ్వు అడగాల్సిన అవసరత లేదు అన్నాడండి తండ్రి. ఎందుకన్నాడు తెలుసా? మీరు ఈ భూమి మీదకి ఏమీ తేలేదు. ఒకసారి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి ఏమంటున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. అమ్మ నిద్రపోబాకండి తల్లి, నిద్రపోబాకండి. టీవీ దగ్గర కూర్చుంటే మనకు నిద్ర రాదు. వాక్యం దగ్గర అయితే మనకు నిద్ర వస్తుంది. చూసారా? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఏమంటున్నాడు చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. రెండు లోకంలోకి ఏమైనా తెచ్చామా? తేలేదు. తల్లి గర్భంలో నుంచి వచ్చాము, దిగంబరులుగా వచ్చాము. వెళ్ళేటప్పుడు దిగంబరిగా. ఏదన్నా బంగారం ఉంటే ఏం చేస్తారు? శుభ్రంగా ఒలిసి తీసుకుని వస్తారు. వాటితో పాటు ఎందుకు బంగారం, అది తీసేయండి, ఉంగరం చైన్ ఏదైనా ఉంటే తీసేయండి అని శుభ్రంగా ఒలిసేసుకొని, ఎట్టగది తల్లి గర్భంలోకి దిగంబరుడికి వచ్చాడు, అలాగే దిగంబరిగా ఎక్కడ పోతారు? మట్టిలోకి వెళ్ళిపోతారు. అంటే తేలేదు, తీసుకొని పోలేరు. మరి వాటి గురించి అడగటం అవసరమా? అయినా మీకు మీరు 60-70 సంవత్సరాలు మీకు ఏం కావాలో నాకు ముందుగానే తెలుసు. తినేసేయండి, అనుభవించండి, ప్రకృతిని అనుభవించండి, తినండి, కానీ నా కోసం బ్రతకండి అని చెప్పాడండి. అందుకు అంటున్నాడు, మీరు ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేరు. కాగా అది ఎలా ఉండమంటున్నాడు చూడండి. అన్నము వస్త్రము గలవారయ్యుండి మీ వాటితో తృప్తిపడి ఉండండి అంటున్నాడు. ఎందుకంటే తేలేదు, తీసుకొని వెళ్ళలేదు, తృప్తిపడి అన్నాడు. ఇది క్రైస్తవ జీవితం. అన్న వస్త్రములు కలవారై తృప్తిగా ఉండండి అన్నాడు. మీ జీవితం తృప్తిగా ఉండాలి. లేని వాటి గురించి మనం అనుకోకూడదు. అవసరం లేదు. ఎందుకంటే అన్నం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, తృప్తిగా ఉండాలన్నాడు. చావులేక మనకి. ఎందుకంటే ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడి నుంచి ఏమి తీసుకొని పోలేము చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు కూడా అహోరాత్రులు అన్నం మానేసి మరి ఏదేదో ఈ లోక సంబంధమైన వాటి అన్నిటిని అడుగుతుంటే మరి దేవుడిని అబద్ధికుడిగా చేసిన వారు అవ్వా? మనం దేవుడిని బాధ పెట్టువారిని అవ్వా? అదేంటయ్యా, నేను మీకు అన్నీ ఇచ్చాను కదా, ఇచ్చిన వాటిని గురించి నన్ను అడుగుతున్నారేంటయ్యా? మీ పాదాల కింద ఉండి అవన్నీ కూడా. ఉద్యోగం కావాలా మీకు? చక్కగా చదువు, వచ్చేసిద్ది. అన్ని జనులు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. చక్కగా చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగం రావట్లేదా? మరి వాళ్ళకి భోజనం నేను పెడతలేదా? మీకు నేను పెడతలేదా? మరి వాటి గురించి ఏంటి ఆలోచిస్తారు అంతగా? ఒకదాని గురించి మీరు ఆలోచించండి, ఆత్మను రక్షించుకోవటాన్ని గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మీరు అలాగ ఆలోచించారనుకో, భూ సంబంధమైన వాటి కూడా మీకు అవసరమైనది నేను తీరుస్తానన్నాడు. అభయం ఇచ్చేసేసాడు. చక్కని మాటలు, తండ్రి మాటలు అవి. నమ్మాలి, మనం ఆ మాటలు నమ్మాలి. చాలామంది నమ్మలేదు, ఆయన్ని అలా నమ్మకుండా ఆయన్ని మరి శోధిస్తున్నారు, సనుగుతున్నారు ఆయన దగ్గర, శోధించి సనుగుతున్నారు ఆయన దగ్గర. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో శోధించి మరి దేవుడిని బాధ పెట్టేశారు. వద్దు, మనం అలా బాధ పెట్టకూడదు. తర్వాత చూడండి, 1 కొరింథీ పత్రిక 15-19 వచనంలో, 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 19 వచనం చూడండి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఏమన్నాడు? ఈ జీవితకాలం మట్టుకంటే 60-70 సంవత్సరాల కాలం మట్టుకే ప్రభువును నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే ఏమైపోతామంట? దౌర్భాగ్యులం అయిపోతామంట. అంటే 60-70 సంవత్సరాల కోసం నిరీక్షించొద్దా? 60-70 సంవత్సరాల అవసరతల కోసం విశ్వాసం ఉంచొద్దా? 60-70 సంవత్సరాల అవసరాల కోసం దేవుణ్ణి అడగొద్దా? ఏమన్నాడు? అడగొద్దా? ఆయన ఏమన్నాడు? మీకు అక్కరగా ఉండేవో నాకు ముందుగానే తెలుసు.
తెలిసినని చెప్పినా కూడా మీరు అడుగుతున్నారంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను బాధపరుస్తున్నారు. ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసమే మీరు నిరీక్షణ గలవారై ఉంటే, అవసరాల కోసమే నిరీక్షణ గలవారై ఉంటే, మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతామంట మనం. చూశారండి? ఈ మాట ఎంత పవర్గా ఉందో చూడండి అసలు. ఇక దీన్ని బట్టి ప్రపంచాన్ని చూడండి ఎలా ఉంది ఈనాడు. మనం ఎంతో ధన్యులు. ఈ సత్యవాక్యాలు వింటున్న మీరందరూ కూడా గొప్ప ధన్యులు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అనారోగ్యం ఉంటే ఆరోగ్యం ఆయనే ఇస్తాడు. బాధలు ఉంటే బాధలు ఆయన తీరుస్తాడు, సహాయం చేస్తాడు. మీరు ఆయన మాట వినాలి. చెప్పాడుగా, మొదట మీరు నా మాట వింటే నేను మీ మాట వింటాను. మీరు నా మాట విన్నారనుకో, నేను మీ మాట వింటా. మీరు నా మాట వినలేదనుకో, నేను మీ మాట వినను. ఎందుకంటే ఆయన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాట మనం విని తీరాల్సిందేనండి. విని తీరితే మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఇక తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనం దేవుణ్ణి ఏం అడగాలో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. దేవుణ్ణి ఏం అడగాలి, ముఖ్యమైనది ఏంటి, ప్రాముఖ్యమైనది ఏంటి, నిత్యమైనది ఏంటి, దేవుడు ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని అంటే, భూ సంబంధమైన ఈ శరీరము అశాశ్వతము. ఏది నిత్యమంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నిత్యము. ఇప్పుడు నిత్యమైన దాన్ని నిత్యమైన విషయాలతో అడగాలి. ఇప్పుడు నిత్యమైన దాన్ని బ్రతికించుకోవాలంటే నిత్యమైనవి ఉన్నాయి. దాన్ని అడిగితే ఈ నిత్యమైన ఆత్మని బ్రతికిచ్చిద్ది. ఇప్పుడు ఈ నిత్యమైన దాన్ని బ్రతికించాలంటే, ఆత్మను బ్రతికించాలంటే వాక్యం అవసరం. వాక్యం అనగా జ్ఞానం అవసరం. ఈ జ్ఞానాన్ని అడగమంటున్నాడు దేవుడు. మరి శరీరాన్ని బ్రతికిస్తానికి అన్నీ ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? 3 పూటల భోజనం తింటున్నాగా, ఇచ్చాడు. దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆత్మను బ్రతికించుకోవటానికి ఏం అవసరం? వాక్యం అవసరం, లేదంటే జ్ఞానం అవసరం. అది మన కొదువుగా ఉంది. దీన్ని అడగమంటున్నాడండి. చూడండి ఒక మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను. ఏం అడగమన్నాడమ్మా? జ్ఞానం అడగమన్నాడు. జ్ఞానం అనక అర్థం ఏంటి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక జ్ఞానం అంటే ఎవరో చూద్దాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుడి జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానం ఎవరు ఇప్పుడు చెప్పండి? క్రీస్తు అనగా వాక్యము. ఆయనే జ్ఞానము, ఆయనే వాక్యము. మీలో ఎవరికైనా కానీ క్రీస్తు కొదువుగా ఉన్నాడా? క్రీస్తు లేడా మీ జీవితాల్లో? ఆయన్ని అడగండి, ఆయన జ్ఞానాన్ని అడగండి, ఆయన్ని అడగండి. ఆ జ్ఞానం కావాలి మీకు, అడగండి అన్నాడు. అడగమన్నాడు కదా. ఏం అడగమన్నాడు? జ్ఞానాన్ని అడగమన్నాడు. మరి భూ సంబంధమైన వాటిని ఏమన్నాడు? మీకు అక్కరకుండవేవో నాకు ముందుగానే తెలుసు, మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి. అంటే భూ సంబంధమైన వాటిని అడగమన్నాడా, జ్ఞానాన్ని అడగమన్నాడా? అది సంగతి, అది నిజం. మీరందరూ కూడా ఈ నిజాన్ని తెలుసుకొని చెప్పింది, దేవుడు చెప్పింది చేయాలి. మనుషుల మాటల్లో నిత్య జీవం లేదు, దేవుడి మాటల్లోని మనకి నిత్య జీవం ఉంది. ఆయన మాట కానీ మనం తూసే తప్పకుండా పాటించామనుకోండి, ఆయనే ప్రతిదీ కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. నిజం ఈ మాట. ఇక తర్వాత 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 9 వరకు మనం చూడగలిగితే, సొలొమోను గారు ఏం అడిగాడు చూడండి. సొలొమోను గారికి వరం ఇస్తాడు దేవుడు. అయ్యా నీకు ఏం కావాలో అడుగు అని అంటాడు సొలొమోను గారిని. నీకేం కావాలి చెప్పు, వరం అడుగు, నేను ఇస్తానంటాడు. వరం అందిస్తానని చెప్పినా కూడా ఏం అడిగాడు చూడండి సొలొమోను గారు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 9 వరకు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. చూసారా, బుద్ధి చాలదు నాకు. బుద్ధి అనగా జ్ఞానం చాలదు నాకు. మరి నీ దాసుడినైన నేను
కోరుకొని నీవు కోరుకొనిన మధ్య ఉన్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించినట్లు నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమన్నాడు? వివేకము గల హృదయము, నీకు లోపడే హృదయము, నిన్ను అర్థం చేసుకున్న హృదయము, నాకు హృదయం వివేకం గల హృదయం దయచేయమని అడిగాడండి. ఏమని అడిగాడా? సంపద ఏమైనా అడిగాడా? ఆస్తులు అడిగాడా? రోగం తగ్గిమని అడిగాడా? అసలు ఆ మాట అడిగేసరికి దేవుడికి అసలు మురిసిపోయాడండి దేవుడు. అట్లా అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారని అడిగితే ఎవరు లేరండి. అంతా ప్రభువా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమిద్దు ప్రభువా, ఏమిద్దు ప్రభువా అని దేవారాత్రులను దేవుడు శోధించేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ సొలొమోను గారిలాగా మంచి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. శోధించేవారు, శోధకులు ఎక్కువైపోయారు దేవుడిని. ఏంటి శోధన? భూ సంబంధమైన అడగటం కదా శోధన. నేను ఇస్తానని చెప్పినా కూడా మీరు నన్ను అడుగుతున్నారే, నా మాట మీరు నమ్మరా? నమ్మకే కానీ మీరు శోధిస్తున్నారు నన్ను. ఈనాడు చాలామంది శోధిస్తున్నారు దేవుణ్ణి. ఇక్కడ చూడండి ఏమన్నా, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. అదిగో జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక. ఏం అడగలేదంట ఆయన అమ్మ? ఏం అడగలేదంట? దీర్ఘాయువునైనను, తర్వాత ఐశ్వర్యమునైనను. ఐశ్వర్యం అడిగాడా? అడగలేదంట. మరి మనం ఈనాడు చాలామంది అడుగుతున్నారేంటి? వద్దన్నది అడుగుతున్నారేంటి? అంటే బైబిల్లో ఉన్నవారు అంటే అందరికంటే గొప్పవాళ్ళే కాళ్ళు. బైబిల్లో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాళ్ళే కాళ్ళే అట్టయితే సొలొమోన్ గారి కంటే గొప్పవాళ్ళేగా. అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించునట్లు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను. అది సంగతి. ఆలోచించండి. నువ్వు ఎలాగ అడిగితే నీ మనవి ఆలకిస్తున్నాను. నేను ఏదైతే అన్నీ నీ పాదాల కింద పెట్టాను అని ఈ భూమి గురించి చెప్పాను, ఈ ప్రకృతి గురించి చెప్పాను, వీటన్నిటి గురించి దేవారాత్రులు అడుగుకుంటూ పోయావనుకో, నీ మనవి ఆలకించను నేను. అర్థమవుతుందా? నీ మనవి నేను ఆలకించను. ఇచ్చినా కూడా అడుగుతున్నావు అంటే నీకు అసలు బైబిల్ ఏం తెలుసు? బైబిల్లో ఏముందో నీకేం తెలుసు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? నేను ఎలాంటి ప్రార్థన అంగీకరిస్తున్నాను బైబిల్లో చూసావా? నేను ఎలాంటి ప్రార్థన అంగీకరిస్తున్నాను, బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూసావా? బైబిల్లో లోతులు ఆలోచించావా అని రేపు దేవుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళు నిల్లు ఉండరు. సమాధానం చెప్పకపోతే కాళ్ళు చేతులు కట్టేసి వెలపల చీకటిలో పడేస్తానంటున్నాడు దేవుడు. ఊరుకోనన్నాడు. వారు ఎంతటి వారైనా సరే ముఖాన్ని చూడడు ఆయన. సేవకుడని కాదు, విశ్వాసని కాదు, బోధకుడని కాదు, ముఖాన్ని చూడడు. వాక్యానుసారంగా నడిస్తే చూస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ జ్ఞానం అడగమని అడిగాడు, ఇచ్చాడండి. తర్వాత మత్తయి 21 అధ్యాయం 22 వచ్చిన చూద్దాం. ఒకసారి సామెతలు చూద్దాం. సామెతలు చూసి అక్కడికి వెళ్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము. జ్ఞానాన్ని అడగమన్నాడు కదా, సొలొమోను గారు అడిగాడు కదా. అడిగితే దేవుడు ఇస్తాడా అని అంటే ఇస్తానంటున్నాడు. చూడండి ఒకసారి. మరి ఇచ్చాడు కదా, సొలొమోను గారికి ఇచ్చాడు కదా, మరి ఎవరికైనా ఇస్తాడా అంటే ఇస్తానంటున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుదాం. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. చూడండి ఏమన్నాడు? ఏం దాచుకోవాలంట? ఏం దాచుకోవాలి? బీరువాలు ఏం దాచుకోవాలి? కట్టలు దాచుకోవాలా? పెద్ద మరి బట్టలు దాచుకోవాలా? వెండి బంగారం దాచుకోవాలా? కాదు. ఏం దాచుకోవాలంటున్నాడు చూడండి. హృదయంలో నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోమంటున్నాడు. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకో అంటున్నాడు.
నా మాటలు ఎప్పుడు నీలో ఉండిపోవాలి, దాచుకోవాలి నువ్వు. ఎప్పుడు అవసరం వాటి చొప్పున నువ్వు ప్రవర్తించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బట్టలు మనం దాచిపెట్టుకుంటాం, కొత్త బట్టలు బీరువాలో దాచిపెట్టుకుంటాం. ఎప్పుడు అవసరం వాటిని ఏం చేస్తాం, అవసరం వచ్చినప్పుడు టకమంది చేసుకుంటాం. అలాగే నగలు దాచిపెట్టుకుంటాం, ఎప్పుడు అవసరం అది టకమంది తీసుకొని మెడలోనో మరి ఉంగరమో ఎట్టగొట్ట మనం వాడుకుంటాం, అవసరమైనప్పుడు వాడుకుంటాం. అలాగే హృదయంలో దేవుని ఆజ్ఞలు దాచిపెట్టుకుంటే ఎప్పుడు నేను చెబుతాను వాటిని అప్పుడు నువ్వు అనుసరించి నడుస్తానికి దాచిపెట్టుకోమంటున్నాడు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు దాచిపెట్టుకుంటున్నారు? లేదు. తర్వాత ఏమంటున్నాడు? జ్ఞానమునకు నీవు చెవినొగ్గి హృదయపూర్వకముగా వివేకమును అభ్యసించిన ఎడల. అదిగో దేనికి మొరపెట్టమంటున్నాడు? దేనికి మొరపెట్టమంటున్నాడు? తెలివికై మొరపెట్టిన ఎడల. మొరపెట్టు. దేనికి మొరపెట్టాలి? తెలివి అంటే వాక్యం. వాక్యానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. తెలివి అనగా వాక్యము, బుద్ధి అనగా వాక్యము, జ్ఞానం అనగా వాక్యము, వాక్యం అనగా వాక్యము. ఇలాగ వాక్యానికి యేసుక్రీస్తు వరకు అనేక రకాలైన పేర్లు ఉండి తెలివికై మొరపెట్టమంటున్నాడు. ఎవరు మొరపెడుతున్నారని తెలివికి? ఈనాడు ఎక్కడైనా చూడండి, తెలివికై మొరపెడుతున్నారా? లేదు. దేనికి మొరపెడుతున్నారు? ముక్తికై మొరపెట్టుచున్నారు. అంతే కదా? నేను ఇస్తాను అయినా కానీ నీ మాట నేను నమ్ము, మాకు ఇదే కావాలి, మా ప్రతి అవసరత నువ్వు తీర్చాలి అని చెప్పి ముక్తికై మొరపెడుతున్నారు. ముక్తికై వద్దు, తెలివికై మొరపెట్టమంటున్నాడు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవు. దేవుడికి గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన నీకు ఇస్తాడు తెలివి, వివేచన, జ్ఞానం నీకు ఇస్తాడు అడిగితే అన్నాడు. చూసారండి ఎంత చక్కగా చెప్పాడు. మనం జ్ఞానాన్ని అడగాలి దేవుణ్ణి. ఈ లోక సంబంధమైన వాటన్నిటి గురించి అవసరం లేదు, నేను ఇచ్చేసాను, అన్నీ ఇచ్చేసాను. ఒకటి ఇచ్చాను ఇలేదని కాదు. దెయ్యం ఏం చేసిందో తెలుసా? దెయ్యం గురించి మనం తెలుసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. దెయ్యం ఏం చేసిందంటే ఈ లోక సంబంధమైన ఆశలు చూపించేసి నిజమైన సత్యాన్ని పక్కకు తొక్కేసింది. నిజమైన జ్ఞానాన్ని దెయ్యము పక్కకు తొక్కేసింది. కనుక దాని కుయుక్తి కూడా మనం గుర్తెరగాలి. అది ఏం ఆశ చూపిస్తుంది? లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం చూపిస్తుంది. మనుషుల్ని జ్ఞానాన్ని నేర్చుకోకుండా మోసం చేస్తుంది. కాబట్టి మనం జ్ఞానాన్ని వెతకాలి. మత్తయి సువార్త 21:22 కూడా చూద్దాం. మత్తయి సువార్త 21:22 వచ్చిన త్వరగా లేట్ అవుతుంది. 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏటిని అడుగుతున్నారు? అవన్నీ లోక సంబంధం అడుగుతున్నారా? అవన్నీ దొరికినాయి అంటున్నాడు. దొరికినాయా? దొరకలేదు. మనకి దొరకలేదా? అన్నీ దొరికినాయా? మరి ఇంకేంది? అయితే జ్ఞానం దొరికిందా మీకు? అది ఎవరిస్తారు? జ్ఞానం దేవుడిస్తాడు. నువ్వు జ్ఞానం తెలివికై మొరపెట్టమంటున్నాడు. దేవరాత్రం తెలివికై మొరపెట్టు, అది ఉంటేనే నీకు ఆత్మరక్షణ. ఏంటి 60-70 సంవత్సరాల శరీరం గురించి వద్దు, దాని గురించి ఆలోచించబాక. ఆత్మను రక్షించుకోవటానికి ప్రయత్నం చేయి. శరీరానికి కూడా నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఇక కీర్తన గ్రంథం 71:18 కూడా చూద్దాం. దావీదు గారు ఏం అడుగుతున్నాడు చూడండి. దావీదు గారు మంచి మాటలు అడుగుతున్నాడండి. కొద్ది నిమిషాల్లో మనం ముగించుకున్నాం. బాగుంటే మాటలు చూద్దాం. దావీదు గారు ఏమడుగుతున్నాడో చూడండి దేవుణ్ణి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిచి రుద్ధుడునై ఉండు వరకు నన్ను విడవకము. ఏం ప్రార్థన అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? అయ్యా నువ్వు నన్ను విడవద్దు, తల నెరిచి వృద్ధుడనై ఉండు వరకు, నేను చచ్చిపోయినంత వరకు నన్ను విడవద్దని ఆయన్ని కోరుకుంటున్నాడు. నువ్వేంటయ్యా 60-70 సంవత్సరాల వాటిని కోరుకుంటున్నావు? నువ్వు ఏం కోరిక? నీ కోరిక చూసారా? ఏం కోరికయ్యా?
దావీదు గారు ఏం కొట్టుకున్నాడు? తల నెరిసి వృద్ధుడినై ఉన్నంత వరకు నువ్వు నన్ను విడిచిపెట్టొద్దని దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. వాటి వండర్ఫుల్ ప్రార్థన ఇది. ఇష్టపడ్డాడు దేవుడు. మంచి ప్రార్థన. దేవుడు మనకుంటే ఇంకేం అవసరం అండి మనకు చెప్పండి? ఏమంటే దేవుడు ఒక్కడు మనకుంటే ఇంకా లోకంలో అవసరం ఏంటి? ఏం అవసరం లేదండి. సమస్తం ఆయనే తీరుస్తాడు మనకి. ఆయన్ని ముందు తెచ్చుకోవాలి మన హృదయంలోనికి. ఆయన జ్ఞానం తెచ్చుకోవాలి మన హృదయంలోనికి. మన గృహంలోనికి ఆయన తెచ్చుకోవాలి. మనలో ఆయన ఉండాలి. అప్పుడు మనకి లేనిదంటూ ఏమి లేదండి, అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. మొదట ఆయన్ని తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కీర్తన గ్రంథం 143:10 కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 143:10 కూడా దావీదు గారు ఏమడుగుతున్నాడో చూద్దాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూసారా అయ్యా, నువ్వే నా దేవుడవు, నీ చిత్త ప్రకారం ప్రవర్తించుటకు నువ్వు నాకు నేర్పు అంటున్నాడు. ఏం అడుగుతున్నాడండి ప్రార్థన? అసలు ఇలాంటి ప్రార్థనలు ఈనాడు చేస్తున్నారంటే లేదు, ఇలాంటి ప్రార్థనలు లేవు. అంతా 60-70 సంవత్సరాల పొట్ట కోసమే, 60-70 సంవత్సరాల అవసరత కోసమే ప్రార్థనలు. విసికిచ్చి దేవుని బాధ పెట్టి చేస్తున్నారు. వద్దు. ఏమన్నాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. 1 సమూయేలు 1వ అధ్యాయంలో ఒక తల్లి ఉందండి, ఒక తల్లి హన్నా. ఈ తల్లి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి తల్లుల్లో ఏ తల్లి కూడా ఇలా చేసి ఉండదు. భవిష్యత్తులో చేస్తారో కూడా తెలియదు. ఏం చేసిందో 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11-12 ఆ హన్న దేవుడికి ఏమని మొరపెట్టిందో చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు ఏం దయచేయాలంట? మగపిల్లను దయచేయమన్నాడు. ధైర్యంగా అడిగేస్తుంది. అయ్యా, నువ్వు నాకు మగపిల్లను దయచేస్తే నేను వాడిని నా కోసం పెంచుకోను. నేను వాడిని నా కోసం పెంచుకోను, నీ కోసమే పెంచుతాను, నీకే ఇస్తాను. మగపిల్లని ఇవ్వాలి నాకు అంది. అడిగిందా? ఈ అడగటంలో అసలు చక్కటి నచ్చింది దేవుడికి, నచ్చేసింది దేవుడికి. ఇచ్చాడు. చూద్దాం. వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగిస్తానంటుంది. మొక్కుబడి చేసుకుంది. చూసారా? ఆ బ్రతుకు దినములన్నిటి కూడా అతను నీ సన్నిధానంలో బ్రతకాలయ్యా, నీ వాక్యంలో ఎదగాలయ్యా, నీకే అప్పగిస్తానయ్యా అని చెప్పి ఏం చేసుకుని తల్లి మొక్కుబడి చేసేసుకుందండి. మొక్కుబడి చేసుకున్న దాని ప్రకారం ఏం చేసింది తెలుసా? 22వ వచనం చదవండి. 22-24 వచనంలో ఏం చేసింది చూడండి. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆ పెనిమిటి అని ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమె తనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంనకు వచ్చెను. అక్కడ సమర్పించేసింది. ఎవరిని? సమూయేలు గారిని. హన్నాకు పుట్టినటువంటి బిడ్డ ఎవరు? సమూయేలు గారు. పెరిగాడండి, మామూలుగా చక్కగా పెరిగాడు. చక్కగా దేవుడి సన్నిధానంలో పెరిగాడు. చక్కగా నిందలేనివాడిగా బ్రతికాడు. కమ్మగా దేవుడి చేతి కింద పెరిగాడు. ఒక ప్రవక్తగా పెరిగిపోయాడు ఆయన సమూయేలు గారు. అంటే తల్లి ఏం కోరుకుంది? ఒక మగబిడ్డను దయచేయ్యా, దయచేస్తే అదిగో ఆ బిడ్డని నీ పని కోసం ఇస్తాను, నీకే అప్పగిస్తాను అని అంది. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాట తప్పకుండా తల్లి దేవుడికి ఆ బిడ్డను పెంచింది, దేవుడి సన్నిధిలో పెంచింది. ఇది ప్రార్థన అంటే. ఇది దేవుడు అడిగినటువంటి వినేటటువంటి ప్రార్థన. ఆలోచిద్దామా?
దీని గురించి ఆలోచిద్దాం. ఇంకో మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 5:22 4 కూడా చూడగలిగితే, ఈ రోజుల్లో ఎవరైనా కానీ ఏడ్చి వాక్యాన్ని ఇవ్వమని ఎవరైనా అడుగుతారా? అమ్మ మీరు ఎప్పుడన్నా అయ్యా ఏడ్చి రాత్రి అంతా ఏడ్చి నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు అయ్యా అర్థమింపచేయి అయ్యా అని ఏడ్చి అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు అన్నున్నారు చేతులు అతన్ని. రూతమ్మ గారు, సువార్తమ్మ గారు, ఇంకా వేవలమ్మ గారు ఎత్తలేదు, అది కోటేశ్వరం గారు. చూసారా, ఏడ్చి యోహాను గారు దేవుడి వాక్యం అర్థం కాకపోయేసరికి ఏడుతున్నాడండి. చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథం 5:2-4 కొద్దిగా త్వరగా తీయాల స్పీడు. ప్రకటన గ్రంథము 5:2-4 చూద్దాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి చాలకపోయిను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడని కనబడినందున మేము బహుగా ఏడుచున్నాడంటే ఎవరు? యోహాను గారు బహుగా ఏడుస్తున్నాడు. ఏంటి, ఆ గ్రంథం విప్పేవాళ్ళు లేరా? దాన్ని గ్రహించేవారు లేరా? చెప్పేవారు లేరా అని బహుగా ఏడుస్తున్నాడంట. చూసారా, గ్రంథం విప్పేవారు లేరని, వాక్యం తెలియాలి అని వాక్యం కోసం ఏడుతున్న వీరుడండి యోహాను గారు. ఈనాటి అలాంటి వీరులు ఎవరున్నారు? అంతా శూరుల్లాగా అంతా వీరులు లేరు. అంతా లోక సంబంధమైన వీరులు ఉన్నారు ఈనాటి ప్రపంచంలో. వాళ్ళే భక్తుల్లో ఉండరు, భక్తి వేషంలో ఉండరు. ఈ భక్తికి పరలోకం రాదు. అర్థమవుతుందా? ఈ భక్తి పరలోకం ముందు చెల్లదు. పరలోకానికి వెళ్తానికి ఆ భక్తి సరిపోదు. మీరు క్రీస్తునందున్న ఎడల పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని చెప్పేశాడు కదా. మరి ఈ భక్తి ఎట్లా ఉంది ఈనాడు? చాలామంది రాత్రి అనగా పొగులనగా దేని గురించి భక్తి? అన్నం గురించే కదా, ఇక సంబంధం వాటి గురించి కదా భక్తి. వద్దని చెప్పాడుగా, కానీ వద్దని చెప్పినా అవే చేస్తున్నారు. తర్వాత లోకాసువార్త 2:25 హబక్కుకు చూడయ్యా. హబక్కుకు 3 చూద్దాం. హబక్కుకు 3 చూద్దాం, తర్వాత ఆడికెళ్దాం. 3 హబక్కుకు గారు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడు చూడండి. 3 17-19 ఏమండి, ఇవన్నీ మీరు రాసుకోవాలి. ముత్యాలు బంగారం కంటే విలువైన మాటలు ఇవి. కానీ విని ఎరగనటువంటి మాటలు ఇవి. మన జీవితకాలం పాటు చదువుకొని జీవితాన్ని సరిచేసుకునేటటువంటి మాటలు ఇవి. ముత్యాల కంటే పవిత్రమైన మాటలు ఇవి. ఎవరు చెప్పరు మనకి ఇవన్నీ. కల్మషం లేకుండా అందరూ రక్షణ పొందుకోవాలని, అందరూ దేవుళ్ళకు రావాలని, అందరూ సత్యాన్ని గ్రహించాలని కల్మషం లేకుండా చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. చూడండి హబక్కుకు గారు ఏమడుగుతున్నాడో చూడండి దేవుణ్ణి. చూడండి, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా. చూడండి ఏమంటున్నాడు, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, అంజూరపు చెట్లు పూయిక ఉండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఎట్టుందండి ప్రార్థన? ఏమి లేకపోయినా కానీ ఆనందిస్తాడా? ఈనాడు మనకి ఏమి లేకపోయినా ఆనందిస్తామా? ఆనందిస్తాం. ఏబు గారికి ఏమైంది తెలుసుగా? ఏబు గారి పరిస్థితి ఏమైంది? మొత్తం పోయింది. ఆయన ఆనందించాడుగా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు ఏం కలుగుగాక? స్తుతి కలుగుగాక. ఇదండి ప్రార్థనలు. ఇవండి దేవుడు కోరుకుంటున్నవి. ఎలావి అడగాలని అంటున్నాడు. మనందరం కూడా అలాగుండాలి. అలాగడిగితే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నువ్వు రాకపోకలు ఎందు కూడా నిన్ను కాపాడుకుంటాడు. నీ కుటుంబానికి కొదువు ఉండదు. దేవుడు మెండుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్పిన మాట కానీ మీరు వింటే అంటున్నాడు దేవుడు. ఇక 19 వరకు అయిపోయిందయ్యా.
యోహాను సువార్త 15 అధ్యాయం చూద్దాం ఒక మాట. 15 అధ్యాయం ముగించుకున్నాం. ఇంకా 15 అధ్యాయము 7వ వచనం 16వ వచనం చూద్దాం. మరి ఫలించాలంటే మన యందు ఆయన మాటలు ఉండాలండి. ఆయన మాటలు ఇప్పటి వరకు చెప్పబడుతున్నటువంటి పరసంబంధమైన మాటలు మన యందు ఉంటేనే మనం ఫలిస్తాం. చూడండి ఏమంటున్నాడు, నా యందు మీరును నా యందు మీరును. మీ యందు నా మాటలను అదిగో చూడండి, నా యందు మీరును, నా యందు మీరును అంటే నా మాటలు ఏదైతే ఉండియో, నా ఆజ్ఞలు ఏమైతే ఉండియో వాటిని మీరు నడుచుకునేటి యందు ఉండాలి. అదే నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహం. అది మీకు అనుగ్రహించబడిద్ది. ఏమన్నాడమ్మా? నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టం చెప్పండి. భక్తులకి ఏది ఇష్టం? ఆయన యందు ఈ వీరున్నారు, వీరి యందు ఆయన ఉన్నాడు. ఉన్నటువంటి భక్తులు ఏమడిగారు? భూ సంబంధమైన వాటిని లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకుంటే తోడు చాలు అన్నారు. ఇప్పుడు మనం ఆయన యందు ఉంటే, ఆయన మన యందు ఉంటే మీకేం కావాలో అడుగుడి అన్నాడు. మనం ఏం అడగాలి ఇప్పుడు? జ్ఞానమును, తెలివిని, వాక్యమును, నిత్య జీవమును దయచేయి తండ్రి అని అడుగు. ఆయన యందు ఉన్న ప్రతి ఒక్కరూ అడిగేది అదే. గుర్తుపెట్టుకోండి, అడిగేది అదేనండి. తర్వాత 1 యోహాను 5:13 చూద్దాం. 1 యోహాను సువార్త 5:13-15 వచనం కూడా మనం చూడగలిగితే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-15 వచనం. దేవుని కుమారుని నామమందు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు తెలుసుకున్నట్లు ఈ సంగతులను నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా, ఏది అడిగినను అది ఆయన చిత్తానుసారంగా మనం అడగాలంట, మన ఇష్టానుసారంగా కాదంట. కానీ ఈనాడు చాలామంది ఏం చేస్తారు? వారి ఇష్టానుసారంగా అడిగేస్తున్నారు. వింటాడు ఎందుకు వినడం? వింటాడా? వింటాడు, కానీ ఆయన చిత్తానుసారంగా అడుగు. ఏంటి ఆయన చిత్తము? ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు అన్నీ నీలో ఉండిపోవాలి. అవునా? నీలో ఉండిపోవాలి. పైనున్న వాటినే వెతకాలి. అది ఆయన చిత్తము. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగు, ఆలకిస్తున్నావు. ఇంకా ఫిలిప్పీ పత్రిక చూడండి, పౌలు గారి కోరిక చూడండి. పౌలు గారి కోరిక, ఆయన ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. ఇది ఎంత ఉన్నతమైన కోరికో, ఎంత ఉన్నతమైనటువంటి కోరికో. ఈ ప్రపంచంలో చాలామంది తెలియనటువంటి రహస్యం పౌలు గారు అడుగుతున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా అదే అడగాలి మనం దేవుడిని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-10 వచనం వరకు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూడండి. అసలు పౌలు గారు, అయినను ఏవేవి నాకు అంటే ప్రియమైన బిడ్డలారా, శరీరానికి అని అర్థం. గుర్తుపెట్టుకోండి, శరీరానికి ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేనికోసం? శరీరానికి ఏదైతే లాభమో దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా. మరి ఆయనకి ఏం కావాలంట? ఏం సంపాదించుకోవాలంట? ఆయన నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన, అదిగో అతి శ్రేష్టమైనది ఏంటి? జ్ఞానము. చూసారా? అతి శ్రేష్టమైనది అది. ఈ ప్రపంచంలో ఉన్న వాటికన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏంటి? జ్ఞానము. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తమును ఏమి నష్టపరుచుకున్నాడు? సమస్తం అంటే ఆయన శరీరానికి అవసరమైనవన్నీ కూడా ఏం చేసుకున్నాడు? నష్టపరుచుకున్నాడు. ఏం కావాలని? శ్రేష్టమైన జ్ఞానము, పరలోకం కావాలని, మృతుల్లో నుండి తిరిగి లెగవాలని, నిత్య జీవము కావాలని, ఇవి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని ఏం చేసుకున్నాడు? క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాడు. కానీ ఏదైతే బైబిల్లో ఉన్నవారు నష్టపరుచుకున్నారో ఈనాడు ప్రపంచంలో ఉన్న చాలామంది మరి ఆ వాటినే అడుగుతున్నారు.
భక్తులు నష్టపరుచుకున్నవి, భక్తులు విడిచిపెట్టినవి, అవి శాశ్వతం కాదని వాళ్ళు తెలుసుకొని విడిచిపెట్టినవి ఈనాటి భక్తులు వాటినే అడుగుతున్నారు. రాత్రి పగులు వాటినే అడుగుతున్నారు. వీళ్ళు భక్తులు కాదు. నిజమైన భక్తులు పైనున్న వాటినే వెతుకుతాడు. పైనున్న వాటిని వెతికితే భూ సంబంధమైన వాటికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇది దేవుడి యొక్క మనసు తెలుసుకోవాలి. చాలామంది తెలియదు. ఇక ముందు చదువు, ప్రార్థన చేసుకున్నాక. క్రీస్తుని సంపాదించుకొని అదిగో ఏం సంపాదించుకోవాలంట ఆయన? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను. నుండి అది కోరిక, ప్రార్థన, కోరిక. ఏం కోరిక అయింది? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూసారా? ఏం కావాలంట ఆయనకి? క్రీస్తు కావాలంట. శ్రేష్టమైన జ్ఞానం కావాలంట. మృతుల్లో నుండి తిరిగి లెగవాలంట. కోరిక ఎట్టుంది? కోరిక ఎట్టుందండి? బాగుందా? బాగుంది. ఇది కోరిక. మనం కూడా కోరుకోవాలి, ఇలాంటి ప్రార్థన చేయాలి. మనం మరి ఏం అడగాలి దేవుణ్ణి? జ్ఞానాన్ని, అంతేనా? జ్ఞానాన్ని, తెలివిని, వివేకమును మరి అడిగి మనం దేవుడి ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉంటే దేవుడు నీకు అక్కరకుండవేవో నాకు ముందుగానే తెలుసు. నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యము నువ్వు వెతుకుతూ ఉండు. పైనున్న వాటి మీద మనసు పెట్టు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. కాబట్టి అడగమన్నాడండి. ఏం అడగాలి ఇప్పుడు మనం? చెప్పండి, ఏం అడగాలి? అమ్మా చెప్పండి తల్లి, ఏం అడగాలి? జ్ఞానమును, అంతేనా? తెలివిని, వివేకమును, పైనున్న వాటిని వెతకాలి, అడగాలి, అంతేనా? అది జ్ఞానమును అడగాలి. మన కొదువుగా ఉంది కాబట్టి అదే అడగాలి. ఈ జ్ఞానం మనల్ని ఏం చేసిద్ది? రక్షించిద్ది, ఆత్మను కాపాడిద్ది. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడినంటే అడగమన్నాడు కదా అని అన్నీ అడగటం కాదు, కానీ ఆలోచించి అడగాలి, దేవుడి చిత్తానుసారంగా అడగాలి. కాబట్టి మీరు విన్నారు, హృదయంలో భద్రపరచుకోండి. వాటిని పాటించే వారిగా మనందరం ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.